దేవుని సన్నిధిలో ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి? ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము ఆమోసు 4వ అధ్యాయము 12వ వచనము. ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఎలాగున చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. పర్వతములను నిరూపించువాడును, గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయవాడును, మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలం మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతియగును యెహోవా అని ఆయనకు పేరు. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సర్వశక్తి సంపన్నుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, లోకరక్షకుడా, మహోన్నతుడా యేసు ప్రభా, మీకే స్తుతి చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మీ దాసు నన్ను బలపరిచి, నా నోటికి నోరై, నా కంఠానికి ప్రతికంఠమై, మీ బిడ్డలకు వినగలిగే చెవులను గ్రహించుకునే మనస్సును దయచేసి, పరిశుద్ధాత్మదేవ, నువ్వు మాలో ఉండి, మాతో ఉండి, నాలో ఉండి, నా కంఠాన్ని నువ్వు ప్రతికంఠమై ఉండి, మీ బిడ్డలకు కావలసిన ఎటువంటి ఆత్మీయమైన జీవహారం సిద్ధపరిచావో అది విరివిగా వడ్డించమని, పరిశుద్ధాత్మదేవ, నీవు నాలో ఉండి మాట్లాడి మీరు మహిమ పొందుకుంటారని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, అంటే భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రములను, పర్వతములను, సముద్రములను, గాలిని, చీకటిని, వెలుగుని, సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో కనబడడానికి మీరు సిద్ధపడండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనబడడానికి మీరు సిద్ధపడండి. దేవుని సన్నిధి అంటే ఆయన నామంలో ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య ఆయన ఉంటారని దేవుని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి ఎక్కడ 2-3 ఉన్నా ఆయన సన్నిధి అక్కడ ఉన్నట్లే. మరి ఆయన సన్నిధి ఉన్నప్పుడు మనకు కలిగే లాభం, ఆయన సన్నిధిలో మనం వెళితే, మనం కనపడితే మనకు కలిగే లాభాలు ఏంటి? ఆయన సన్నిధిలో మనం కనపడితే మనకు జరిగే మేలులేంటి? ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటామో ఒకసారి బైబిల్ గ్రంథంలో తిరగేద్దాం. కీర్తన గ్రంథము 16:11. 16వ కీర్తన 11వ వచనం. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నిత్యము సుఖములు కలవు. చాలమ్మ, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని సన్నిధికి మనం ఎందుకు రావాలి అంటే, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుందంట. దేవుని సన్నిధికి వస్తే మన జీవితము సంపూర్ణంగా సంతోషంగా ఉంటుందంట. అందుకు దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో సంపూర్ణంగా సంతోషం అంటే ఏమిటి? మనం సంపూర్ణంగా ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతాం? మనకు సంతోషం దేని వల్ల వస్తుంది చెప్పండి? అసలు మీకు సంతోషం దేని వల్ల వస్తుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏదో దిగులో, బాధో, కష్టమో, మనసులో ఏదో ఆలోచనో, ఏదో సమస్య ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. అది ఉన్నప్పుడు మనకు సంతోషంగా ఉండగలుగుతామా చెప్పండి? ఏదైనా ఒక సమస్య మనలో ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతామా? ఉండలేం కదా. ఎప్పుడైతే ఆ సమస్య తీరిపోతుందో అప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం. సంతోషంగా లేనప్పుడు మన ముఖాలు ఎలా కనపడతాయండి? వికారంగా కనపడతాయి. ఏదైనా భయం మనలో ఉన్నప్పుడు మన ముఖం ఎలా కనపడుద్దండి? చాలా దిగులుగా కనపడుద్ది. మనం ఎంత దాయాలనుకున్నా మన ముఖం బయట పడిపోద్ది. అవునా? మన ముఖము ఎంత దాయాలన్నా బయట పడిపోద్ది. మన మనసులో ఏదైనా ఒక ఆందోళన ఉన్నప్పుడు, మన మనసులో ఏదైనా ఒక భయం ఉన్నప్పుడు, మన మనసులో ఏదైనా ఒక దిగులు ఉన్నప్పుడు మనకేం కలిగిద్దంటే ఆటోమేటిక్గా ముఖములో భయం అన్నది కనపడిపోద్ది.
ఎందుకు మనం భయపడాలి? ఎందుకు మనం భయపడాలి? ఒకవేళ భయపడవలసి వస్తే నేను ఒక మాట చెప్తాను, మీకు ఒక మాట చెప్తా. అగ్గిని చూసి గడ్డివాము భయపడద్దంట. అగ్గిని చూసి గడ్డివాము భయపడద్ది. గడ్డివాము అంటే ఏంటి? గడ్డి మేటు, ఒట్టి గడ్డి మేట్లు ఉంటాయి, దోళ్ళకేస్తాం కదా, ఆ మేటంట, ఆ గడ్డివామంట అగ్గిని చూసి భయపడద్దంట. ఎందుకని? అగ్గి కాల్చేస్తామని. బంగారం ఎందుకు భయపడాలి? అగ్గిని చూసి. అగ్గిని చూసి బంగారం భయపడద్దా? భయపడదు. ఎందుకంటే ఆ అగ్నిలో పడి కొలది బంగారం ఏమవుద్ది? శుద్ధ సువర్ణం అయిపోతుంది. ఇంకా విలువ పెరిగిపోద్ది, ఇంకా దానికి వాల్యూ పెరిగిపోద్ది. అందుకు కాబట్టి మనము గడ్డివాములం కాదు, మనం ఎవరండి? బంగారం. మనం గట్టిగా చెప్పడకూడదు, దేవుని భయపడదాం. హల్లెలూయా. అగ్గిని చూసి భయపడడానికి మనం గడ్డివాములం కాదు, మనం బంగారం. మనం దేనికి భయపడవలసిన అవసరము లేదు. దేన్ని చూసి మనం భయపడవలసినటువంటి దిగులే లేదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. యేసు ప్రభు మనలో ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎలాంటి సమస్య గురించి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎలాంటి శోధన గురించి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు. నీ దేవుడు నీ పక్షాన్ని నుండి యుద్ధము చేస్తాడు. నీ దేవుడు దహించు అగ్ని వలె నీ ముందు నడుస్తాడు. నీ దేవుడు నీ కుడి ప్రక్కన, నీ వెనక ప్రక్కన, నీ వెనక, ముందు, నీ పైన అన్ని వైపుల నుంచి నీకు కాపుదలిస్తాడు. నీ దేవుడు సర్వశక్తి సంపన్నుడు. అందుకు కాబట్టి గడ్డి వలె మనం భయపడవలసిన అవసరం లేదు. బంగారం వల్లే దళదళ మెరియాలి. ఏ సమస్య ఉన్నా సరే, ఈ రోజున ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఏదో ఒకటి లేకుండా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఒకరికి అనారోగ్యం ఉంటే, ఒకరికి అప్పులుంటే, ఒకరికి గొడవలుంటే, ఒకరికి కేసులుంటే, ఒకరికి కోర్టు కేసులుంటే, ఒకరికి దెయ్యాలు భూతాలు భయం ఉంటే, ఇంకొకరికి ఇంకొకటి. ఎవరికి ఏ సమస్య లేని వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. మనమే కాదు, బయట జనమైనా, ప్రపంచంలో ఏ జనమైనా సరే సమస్యలు లేనోళ్ళు లేరు. కానీ ఆ సమస్యలకు పరిష్కారం దొరికే చోటు మాత్రం దేవుని సన్నిధి. అంతే. సమస్యకు పరిష్కారం దొరికే చోటు దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉన్నది. నువ్వెక్కడికి వెళ్ళినా నీకు సంతోషం దొరకదు. నువ్వు ఏ మూలకెళ్ళినా నీకు సంతోషం దొరకదు. ప్రభు సన్నిధిలో మాత్రమే నీకు సంతోషం దొరుకుతుంది. ఎందుకంటే ఆయన సర్వశక్తి సంపన్నుడు కాబట్టి. ఆయన నీకున్న కష్టాలన్నీ తీర్చి నిన్ను సంతోషంలోనికి నడిపిస్తాడు కాబట్టి. ఆయన నీకు సంతోషము ఇవ్వగలిగినటువంటి సర్వశక్తుడైన దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు కనపడాలి. నిత్యము ఆయన చేతిలో సుఖములు ఉన్నాయంట. నిత్యము యేసుప్రభు చేతులు ఏమున్నాయండి? యేసుప్రభు చేతులు ఏమున్నాయండి? సుఖములు ఉన్నాయంట. సుఖముంది. చాలామంది అంటారు, ఏమంటారు, ఏం జీవితం ఏంటారు బాబు, అసలు సుఖం లేదంటారు. కొంతమంది అంటారు కదా, ఎలాగ ఉన్నావురా అని అడిగామనుకో, ఎప్పుడన్నా ఎవరైనా కనపడితే నేను ఎవరన్నా చాలా రోజుల తర్వాత ఎవరైనా కనిపిస్తే నేను అడిగాను అనుకో, ఏదో పేరు ఏ మావయ్యనో, లేకపోతే ఏ చిన్నానో, ఏ పెద్దనానో, ఏ అన్నయ్యో, ఏం చేస్తున్నావు, ఎలాగున్నావు అంటే, ఏముంటాం, అసలు సుఖం లేదు, ఏమైంది అంటే ఏదో చెప్పుకొస్తారు. ఏదో బాధలు చెప్పుకొస్తారు. ఏం సుఖం లేకుండా అయిపోయింది మా జీవితం, అది అలాగైంది, ఇది ఎలాగైందని ఎన్నో చెప్పుకొస్తారు. ఎందుకు ఆ సుఖం లేకుండా అయిపోవడం గల కారణం ఏమిటి? ఎస్, నువ్వు ఎక్కడుండాలో అక్కడ ఉంటే నీకు సుఖం దొరుకుతుంది. అంతేనా? ఇప్పుడు ఈ ఫోన్ ఉందండి, ఈ ఫోన్ ఉంది, దీనికి సిగ్నల్ లేదనుకో, ఎక్కడో నువ్వు సిగ్నల్ లేని చోటుకి వెళ్ళి అలో 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 అని అరుస్తుంటే నీకు ఏమన్నా వినిపిస్తుందా? కనెక్ట్ అవుద్దా? కనెక్ట్ అవ్వదు.
ఎక్కడ సిగ్నల్ ఉందో అక్కడికి పెట్టాలి ఈ ఫోన్ని. అర్థమవుతుందా? నేను 20 సంవత్సరాల క్రిందట ఫస్ట్ టైం ఫోన్లు వచ్చినప్పుడు మన ఊర్లో ఎక్కడ సిగ్నల్ దొరికేది కాదు. ఇక్కడ పుణ్యక్షేత్రం మన ఊరు దాటి కర్ణంగారి తోట ఉంది కదా, అక్కడ లైను పెద్ద లైన్ లేదు కదా, ఆ లైన్ కింద నుంచి మాట్లాడితే ఫోన్ కనెక్షన్ వచ్చేది నాకు. నేను సెల్ ఫోను అక్కడ పట్టుకెళ్ళి మాట్లాడేవాడిని. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కూడా బిల్లు పడిపోయేది. అప్పుడు మనం ఎవరికైనా చేసినా, ఎవరన్నా మనకు చేసినా బిల్లు పడిపోయేది. వాళ్ళు 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళకి మనకు కూడా బిల్లు పడిపోయేది. సిగ్నల్ ఉండేది కాదు అప్పుడు, తక్కువ. అప్పుడు సెల్ ఫోన్లే వచ్చిన కొత్తలో ఎవరికి సెల్ ఫోన్లు ఉండి కాదు, ఎక్కడో సిటీలో ఉండి, పల్లెటూరులో ఎవరికి ఉండి కాదు. అందుకు నెట్వర్క్ లేదు. నేను ఎక్కడికో అక్కడ పట్టుకెళ్ళి మాట్లాడితే సెల్ ఫోన్ పనిచేసేది. అలాగే నీకు సుఖం కావాలంటే ఎక్కడ దొరికిద్దో అక్కడికి రావాలి. నువ్వు సుఖం రావాలంటే ఆమేన్. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే నీకు సుఖాలు ఉంటాయి. దేవునికి దూరం అయ్యే కొలది సుఖం పోతుంది, సంతోషం పోతుంది. దేవునికి దగ్గరగా ఉంటే నీకు సుఖం ఉంటుంది, సుఖంగా జీవిస్తావు. నువ్వు ఏం కావాలన్నా మనకి ఆస్తుపాస్తులు ఎన్నున్నా ఆరోగ్యం లేకపోతే ఏం చేసుకుంటారు చెప్పండి? ఎంత ధనం ఉండనివ్వండి, ఎన్ని ఆస్తులు ఉండనివ్వండి, ఆరోగ్యం లేకపోతే ఏం చేసుకుంటారు చెప్పండి? ఏమైనా చేసుకుంటారా? ఏమైనా తినగలరా? సంతోషంగా ఉండగలరా? కావాల్సింది తినగలరా? ఎన్ని ఆస్తుపాస్తులున్నా ఆరోగ్యం ఉంటే, ఆరోగ్యమే మహా, చెప్పండి అందరూ కూడా, ఆరోగ్యమే మహా భాగ్యము. అంటే ఏంటి? భాగ్యము అంటే ఏంటి? ఆస్తిపాస్తులను భాగ్యం అంటారు. ఆస్తులు భాగ్యం అంటే ధనం, భాగ్యం అంటే ధనం, భాగ్యం అంటే ఆస్తులు, భాగ్యం అంటే మిద్దులు మేడలు, భాగ్యం అంటే కార్లు ఫ్లైట్లు. కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంట. అంటే ఇవన్నిటికంటే కూడా విలువైన ఆస్తి ఏదండి మనకి? ఆస్తి బంగారం కంటే, ధనం కంటే, ఆస్తిపాస్తుల కంటే విలువైన ఆస్తి ఏది? ఆరోగ్యమే. ఆమేన్. ఆ ఆరోగ్యము ఎవరిస్తారండి? ఎవరిస్తారు? యేసుక్రీస్తు ప్రభు ఇస్తాడు. ఆ ఆరోగ్యము ఆయన సన్నిధిలో ఉంది. ఆ ఆరోగ్యము ఆయన కుడి ప్రక్కను, ఆయన కుడి చేతిలో ఉన్నది. ఆ ఆరోగ్యము, ఆ సుఖము ఆయన చేతిలో ఉందంట, నిత్యము ఉందంట. ఒకసారి చేసి మధ్య మధ్యలో ఆపేసే దేవుడు కాదు. నిత్యము అంటే టోటల్గా ఎప్పుడు జరిగేదే, నిరంతర ప్రక్రియ దేవుడు ఇస్తాడన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూద్దామండి. దేవుని సన్నిధిలో ఉంటే మనకు కలిగే మేలులేంటో ఫస్ట్ ఒకటి చూసుకున్నాం. ఏం చూసుకున్నాం? ఆయన సన్నిధిలో సంతోషము, ఆయన సన్నిధిలో నిత్య సుఖము ఉందంట. రెండవదిగా 96వ కీర్తన 6వ వచనం. 96వ కీర్తన 6వ వచనం. ఘనత ప్రభావములు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, ఆయన సన్నిధిని ఉన్నవి. చూడండి, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. చూడండి, ఆయన సన్నిధిలో ఇంకేముందంటే ఘనత ఉందంట, ప్రభావం ఉందంట, బలం ఉందంట, సౌందర్యము ఉందంట. హల్లెలూయా. చూసారండి, దేవుని సన్నిధిలో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? ఒకటి ఏం చెప్పుకున్నాం? సంపూర్ణ సంతోషం ఉంది, నిత్యము సుఖాలు ఉన్నాయి. రెండవదిగా ఘనత ఉన్నది, ప్రభావం ఉన్నది, బలం ఉన్నది, సౌందర్యం ఉన్నది. 4 ఉన్నాయి రెండవ అంశంలో. చూసారా, పెంచేశాడు దేవుడు. మళ్ళా ఒకేసారి పెంచేశాడు. నీ జీవితంలో కూడా అలాగే చేస్తాడు దేవుడు. నువ్వు ఏం చేస్తాడు? ఫస్ట్ నీకు దేవుడు కొంచెం ఇస్తాడు. ఫస్ట్ దేవుడు నీకు కొంచెం ఇస్తాడు. కొంచెం ఇచ్చి నీ మీద నమ్మకం కలిగిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడండి? అలా కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళిపోతాడంట. దేవుణ్ణి నువ్వు నమ్మడం పెద్ద విషయం కాదు, కానీ దేవుడు నిన్ను నమ్మడం గొప్ప విషయం. అవునా? మనము గల్లాపెట్టి దగ్గర కూర్చోబెట్టాలంటే ఎలాంటి కూర్చోబెడతాం? మనం నమ్మకమైనటువంటి వ్యక్తిని కూర్చోబెడతాం. అవునా? క్యాషియర్ అన్నమాట. క్యాష్ కౌంటర్లో కూర్చోబెట్టడానికి క్యాషియర్గా ఒక నమ్మకమైన వ్యక్తిని కూర్చోబెడతాం. ఎందుకంటే
ఎంత డబ్బు వచ్చినా కానీ అతని మనసు చెలించకూడదు, అతని కన్ను చెలించకూడదు. ఆ యజమానుడికి లెక్క సాయంత్రానికి అప్పగించేయాలి. దాన్ని దొంగిలించేవాడికి ఇవ్వడు. ఆ క్యాష్ కౌంటర్ దగ్గర క్యాషియర్గా నమ్మకస్తుని పెడతారు. దేవుడు కూడా నిన్ను, నీ మీద నమ్మకం కలగాలి, నీ మీద దేవునికి నమ్మకం కలగాలి. ఎస్, ఈ కుమారుడు లేకపోతే ఈ కుమార్తె నా పక్షాన ఉండే కుమార్తె, నా పక్షాన ఉండే కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తుంది, నన్ను యథార్థంగా సేవిస్తున్నాడు, నన్ను నమ్మకంగా ఆరాధిస్తున్నాడు అని ఆయనకి కలిగించేవనుకో, నువ్వు నమ్మకం కలిగించేవనుకో, ఇంకా నీ జీవితం తిరిగి ఉండదు. ఇంకా నువ్వు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు. ఇంకా దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఎదిగించేస్తాడు. అర్థమవుతుందా? అంచెలంచెలుగా ఎదిగించేస్తాడు దేవుడు నిన్ను, మామూలుగా ఉండదు. ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ భూమిని ఆకాశాన్ని కలగజేసిన దేవుడు, సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, ఇశ్రాయేలీల ప్రజలకు 40 సంవత్సరాలు ఏకదాటిగా వర్షం కుమ్మరించినట్లుగా ఆహారాన్ని కుమ్మరించిన దేవుడు. అర్థమైందో మీకు? ఇశ్రాయేలీల ప్రజలకి 1 రోజు కాదు, 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏకదాటిగా ఆహారాన్ని, దేవదూతలు తినే ఆహారాన్ని భూమి మీద ప్రతిరోజు కురిసేదంట. ఎందుకని? వారికి ఆహారం కావాలి. వాళ్ళు అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నారు, అరణ్యంలో పోషింపబడాలి వాళ్ళు. దేవుడి చిత్తం ఏమిటంటే నా బిడ్డలు కరువుతో ఉండకూడదు, నా బిడ్డలు ఆహారం లేకుండా ఉండకూడదు, నా బిడ్డలు వస్త్రాలు లేకుండా ఉండకూడదు, నా బిడ్డలు పులిలా బతకాలి. ఆయన పులి, ఆయన బిడ్డలు పులి పిల్లలు. అందుకు కాబట్టి వాళ్ళకి దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు ఈ అరణ్యంలో ఎక్కడికి వెళ్ళి ఆహారం తెచ్చుకుంటారని ఆయనే ఆకాశంలో నుండి పైన పరలోకములో దేవదూతలు తినే ఆహారాన్ని భూమి మీదకి మంచు కురిపించినట్లుగా పొద్దున వీళ్ళు లేసేటప్పటికి కురిపించేసేవాడంట. అది ఎంత ఎత్తు పడిపోయి ఉండేదంట. వాళ్ళ పాళేలు చుట్టూ, వాళ్ళ గృహాల చుట్టూ పడిపోయి ఉండేదంట. వాళ్ళు దాన్ని ఎత్తుకుని లోపల తీసుకెళ్ళి దాన్ని వండుకుని తినేవారంట. వాళ్ళు చాలా అపురూపంగా ఉండేదంట ఆ ఆహారం. 40 సంవత్సరాలు దేవుడు ఫ్రీగా పైనుంచి పోస్తూనే ఉన్నాడు. చూసారండి దేవుని ప్రేమ లాంటిదో? చూసారా? ఆయన తలుసుకుంటే నీ జీవితంలో ఏమైనా చేయగలడు. ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యం చేయగలడు. ఎలాంటి ద్వారమైన దేవుడు ఓపెన్ చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది లేనే లేదు. ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఆయన చేతిలో ఏముందంటండి? నిత్య సుఖములు ఉన్నాయి, నిత్య సుఖములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఘనత ఏమున్నాయండి? ఘనత, ప్రభావములు, ఘనత ఉందంటండి. ఘనత ఆయన సన్నిధిలోనే ఉందంట. ఆరోగ్యం ఒకటే కాదు, ఆహారం ఒక్కటే కాదు, ఘనత కూడా ఆయన సన్నిధిలో ఉందంట. మనకి ఘనత వచ్చేలాగా దేవుడు మనల్ని చేస్తాడు. అంటే మన కుటుంబాన్ని వర్ధిల్లింపజేసి, మన జీవితాలను ఉద్ధరించి, మనం 10 మందిలోనూ తల ఎత్తుకుని ఉండేలాగా, 10 మంది మన వైపు చూసేలాగా మనకి కీర్తి ప్రతిష్టలు కలగజేస్తాడంట దేవుడు. అది ఎక్కడ దొరికిద్దంటే దేవుని సన్నిధిలోనే దొరికిద్ది, ఇంకెక్కడ దొరకదు. మనం కొనుక్కుందామన్నా కానీ దొరకదు. కొన్ని డబ్బుతో కొనుక్కుంటే దొరికే ఉండవు, దేవుడే ఇవ్వాలి. అవునా? గర్భఫలం ఎవరు ఇవ్వాలమ్మా? గర్భఫలం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. లేకపోతే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కొనేసుకుందరు. చాలామంది డబ్బు ఇచ్చి కొనేసుకుందరు. అలా కొనుక్కుంటే అవ్వదు. అది ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. కొన్ని ఉన్నాయి, దేవుడు ఇస్తేనే అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత బలము ఆయన దగ్గరే ఉందంట. బలము ఆయన దగ్గరే ఉంది. ఈ రోజున అనేక రకాలుగా బలహీనులైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బలహీనులు పాపం. కొంతమందికి పొద్దున్న లేసేటప్పటికి వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటుందంటే, ఇవాళ నడవగలనా లేనా, నేను
ఈవేళ ఉండగల్లా లేనా నేను, ఈవేళ నా పరిస్థితి ఏమిటి, కాళ్ళు తీసి కాళ్ళు వేయలేకపోతున్నాను, కాళ్ళు తీసి కాళ్ళు వేయలేకపోతున్నాను, ముందుకు నడలేకపోతున్నాను, నా ఎముకల్లో బలం లేదు, నా కీళ్ళలో బలం లేదు, నాకు శక్తి లేదు. అమ్మ ఒక్క మాట చెప్తున్నా ఆలకించండి. దేవుని శక్తి ఎలాంటిదంటే, దేవుని ప్రభావం ఎలాంటిదంటే, ఎంత నడవలేని అనారోగ్య స్థితిలో ఉన్నా కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నడిపించేస్తాడు. ఆయన శక్తివంతుడు. మామూలుగా అయితే లేవలేరు, కానీ దేవుని శక్తి ఉంటే వాళ్ళు లేచేస్తారన్నమాట. నీ అనారోగ్యం నిన్నేమీ చేయదు, నీలో ఉన్న అనారోగ్యాన్ని ఏమీ చేయదు. బేతెస్దా కోనేరు దగ్గర ఒక రోగి 38 సంవత్సరాలుగా పడున్నాడు. ఏమండి, భయంకరమైనటువంటి అనారోగ్యం ఉన్న వ్యక్తి 38 సంవత్సరాలు బతుకుంటాడు అసలు? చెప్పండి, బతుకుంటాడా? మందులు లేవాడికి, ఏమీ లేవు, బతుకున్నాడు. ఎలా బతుకున్నాడు? వాడు ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఎందుకంటే బేతెస్దా కోనేరు అనేది దేవుని సన్నిధికి సంబంధించినటువంటి స్వస్థపరిచినటువంటి కోనేరు. అది ఒక కోనేరు ఉందండి, ఒక కోనేరు ఉంది. దాని చుట్టూ 5 మండపాలు కట్టారంట. అండి. 5 మండపాల్లోనూ ఎందుకు కట్టారంటే, ప్రజలు వచ్చి ఆ మండపాల్లో ఉండడానికి, నివసించడానికి కట్టారంట. ఎందుకు కోనేరు చుట్టూ మండపాల్లో ఆ ప్రజలు వచ్చి నిలబడాలి, ఎందుకు ప్రజలు వచ్చి అక్కడ ఉండాలి అంటే, దేవదూత అప్పుడప్పుడు ఆ కోనేటిలోకి వచ్చి నీళ్లు కదిలిస్తుందంట. నీళ్లు కదిలించే సమయంలో ఆ మండపంలో ఉన్న వ్యక్తి గబగబా వచ్చి ముందుగా, అందరికంటే ముందుగా ఎవరైతే ఆ కోనేటిలో దిగుతాడో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా సరే, వాడు ఎలాంటి వ్యాధి ఉన్నా వాడి దగ్గర పసిపిల్ల దేహం వల్లే వాడు బాగుపడిపోతాడంట. వాడికి ఇంకా అనారోగ్యం ఏమీ లేకుండా స్వస్థపరచబడతాడంట. అందుకు కాబట్టి ప్రజలు ఏం చేస్తారంటే అక్కడ పడుగాపులడి కూర్చుంటారు. ఎందుకంటే ఎప్పుడు దేవదూత వస్తుందో తెలీదు, వచ్చినప్పుడు తెలుస్తుంది. నీళ్లు అలలాడుతూ ఉంటాయి, బాగా సౌండ్ వచ్చేస్తుంది, పెద్ద సౌండ్ వస్తుంది. ఆ సౌండ్, ఆ దేవదూత అలా నీటిలో దిగ్గానే పెద్ద నీళ్ళన్నీ పైకి లేసి అంతా గలిబిలిగా సముద్రంలో కెరటాలు వచ్చినట్లుగా వచ్చేస్తుంది. అప్పుడు ప్రజలు అదిగో దేవదూత అని చూసి గబగబా ఈ మండపాల్లో ఉన్న వాళ్ళందరూ పరిగెట్టి ఎవరు ముందు దూకేస్తాడో ఆ నీటిలో, వాడు ఎలాంటి వ్యాధి ఉన్నవాడైనా సరే బాగుపడిపోయి బయటకు వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు కాబట్టి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మండపాల్లో కూర్చుని ఉండేవారంట. ఎందుకంటే ఎన్నో హాస్పిటల్ తిరిగారు, ఆస్తిపాస్తులన్నీ అమ్ముకుని డాక్టర్లకు పోసారు, కానీ నయం కాలేని వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఇక దేవుడే మనల్ని బాగు చేయాలిరా అని ఆ బేతెస్దా కోనేరు దగ్గరికి వచ్చేసేసి ఆ మండపాల్లో కూర్చుని అక్కడే భోంచేసి అక్కడే ఉండేవారంట. ఏ టైంలో దేవదూత వస్తుందో తెలియదు కాబట్టి వచ్చిన వెంటనే ఆ కోనేటిలో దూకేసేసి మనం బాగుపడిపోదామని అక్కడే కాస్త కూర్చునేవారంట. అలాగా అనేకులు ఆ దేవదూత వచ్చినప్పుడు దూకేవారు, అందులోకి బాగుపడిపోయి ఇంటికి వెళ్ళిపోయేవారు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయేవారు, వాళ్ళకి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయేవారు, సుఖంగా ఇంటికి వెళ్ళిపోయేవారు. అయితే ఒక 38 సంవత్సరాల నుండి ఒకడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. వాడు అక్కడికి వచ్చి మండపంలోకి వచ్చి 38 సంవత్సరాలు అయింది. ఎందుకు వచ్చాడంటే వాడు లేవలేని స్థితిలో ఉన్నాడు. పాపం వీడు దేవదూత వచ్చినప్పుడు దూకుదామంటే మంచం మించి లేగలేకపోతున్నాడు. పరుపేశారు, పరుపులో పడుకున్నాడు. ఎవడో ఆ సత్రంలో ఉన్నప్పుడు వేళకి ఎక్కువ తిండి పెడుతున్నారు. మరి సత్రాల్లో తిండి పెడతారు కదా, ఫ్రీగా పెడతారు కదా, ఫుడ్డు, అలాగే తాగడానికి నీళ్లు, ఇవి సత్రాల్లో ఫ్రీగా ఇస్తారు కాబట్టి పెడుతున్నారు. వాడు చూస్తున్నాడు దేవదూత వచ్చినప్పుడు దిగేద్దాం కదని. పాపం దేవదూత వస్తుంది, వచ్చినప్పుడు వీడు దిగుదామనుకుంటే ఈ లేవలేని స్థితిలో ఉన్నాడు కదా, ఎవరైనా వచ్చి సాయం చేసి వీడిని అందులో వాడేస్తారేమో అని చూస్తే ఎవరి మట్టుకు వాళ్ళే నేను ముందెళ్ళిపోవాలి. ఈయన ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకునేవారు కాదు. వచ్చిన వాళ్ళందరూ దేవదూత ఎప్పుడొద్దని ఈ కళ్ళతో చూసేవారు, వచ్చిన వెంటనే దూకేసేవారు దాంట్లోనికి. ఈయన మాత్రం ఎవరు తీసుకెళ్ళేవారు కాదు.
పాప వాడు అనుకునేవాడు, సరేలే ఈసారి కాకపోతే రెండోసారి దేవదూత వస్తుంది కదా, రెండోసారి ఎవరో ఒకరు మనం సాయం చేయమందాం అని మళ్ళీ రెండోసారి చూశాడు. రెండోసారి దేవదూత వచ్చినప్పుడు వీడి కోసం ఎవరైనా ఆగి సాయం పెట్టి వేద్దామంటే ఈ లోపల ఇంకొకటి ఎవడో ఒకరు దూకేస్తాడు అందులోకి. కాబట్టి ఈయన ఎవరో పట్టించుకోలేదు. కానీ వీడికి మాత్రం ఆశ ఉండేది, ఈవేళ కాకపోతే రేపైనా దేవుడు నన్ను బాగు చేస్తాడు, ఈవేళ కాకపోతే ఎల్లుండైనా దేవుడు బాగు చేస్తాడు, నెల తర్వాత అయినా బాగు చేస్తాడు, సంవత్సరం తర్వాత అయినా బాగు చేస్తాడు అని ఆ భయంకరమైన వ్యాధితో అక్కడే కూర్చుని ఉన్నాడు. అలాగా రేపు మాపు రేపు మాపు రేపు మాపు అని కూర్చుంటే 38 సంవత్సరాలు అయిపోయింది. ఆ సత్రంలోకి వచ్చాడు. ఎవ్వడు వాడిని తీసుకెళ్ళి నీటిలోనూ పాడేయలేదు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి చెప్పనా? మనుషుల వైపు చూడకండి. మనుషులు ఎవ్వరూ నిన్ను ఆదుకోరో. అర్థమవుతుందా? ఒకవేళ నా కడుపును పుట్టినోళ్ళు ఉన్నారు, వృద్ధాప్యలో నన్ను కడతెరుస్తారనుకుంటున్నారేమో. సమయం వస్తే కడుపును పుట్టినోళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. రోజులు అలా తగలడ్డాయి అమ్మా, రోజులు అలాగ ఉన్నాయి. లేకపోతే నా తోబుట్టువులు ఉన్నారు, నా ఇరుగు పొరుగు ఉన్నారు, నన్ను ఆదుకుంటారు ఆ బదులంటే సమయం వచ్చినప్పుడు ఎవ్వరూ ఆదుకోరు. పరిస్థితి వస్తే ఎవరి మట్టుకాళ్ళే పరిగెట్టేస్తారు తప్ప ఎవ్వరూ ఆదుకోరు. పరిస్థితులు ఎందుకమ్మా? కరోనా వచ్చినప్పుడు తండ్రే కదా దగ్గరికి వెళ్ళి కుమారుడు చూశాడా? చెప్పండి అమ్మా. తల్లే కదా కూతురు దగ్గరికి వెళ్ళిందా? ఎందుకని? వెళ్తే వీళ్ళు కూడా వచ్చేస్తేమోని భయం. దూరంగా పెట్టేసేసేవారు ఏం చేసినా. రాబో రోజులు ఇంకా దారుణంగా ఉంటాయంట. రాబో రోజుల్లో ఇంకా దారుణాలు వస్తాయంట. మనము దేవుని సన్నిధిలో ఉంటే మనకు మాత్రం హ్యాపీయే. దేవుడు మనకి భద్రత ఇస్తాడు, దేవుడు మనకు కాపుదలు ఇస్తాడు. 38 సంవత్సరాలు అక్కడే పడున్నాడు, కానీ ఏ ఒక్కరూ అతనికి సహాయం చేయలేదు. అది మనుషులు, అది లోకం అంటే ఎవ్వరు మనకు సహాయం చేయరు. దేవుడే మనకి సహాయం చేయాలి. దేవుడు చూశాడు అతన్ని, అతను భక్తికి మెచ్చుకున్నాడు. ఇతను 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు, నా కోసం ఎదురు చూస్తున్నాడు అని అతని భక్తికి దేవుడు మెచ్చుకుని యేసుక్రీస్తు ప్రభు ఒక రోజున ఆ వ్యక్తి కోసం సాక్షాత్తు యేసు ప్రభువే వచ్చేసాడు. అక్కడ గట్టిగా చెప్పట్లేదు, కోటి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. సాక్షాత్తు యేసు ప్రభువే వచ్చేసాడట అక్కడికి. అయ్యో ప్రభువా, నాకు ఎవరన్నా సాయం చేసి నన్ను అందులో దింపుతారేమనుకుంటున్నాను, నన్ను ఎవరో దింపట్లేదు, ఈలోగా ఎవరో ఒకరు దూకేస్తున్నారు, బాగుపడి వెళ్ళిపోతున్నారు అన్నాడంట. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఇంక నువ్వు అందులోకి దూకక్కర్లొద్దు, ఎందుకంటే నేను వచ్చేసాను కదా, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళిపోనాడంట. ఈ మాట వినగానే వాడు దిగ్గులు లేచాడంట. వాడు పడుకున్న మంచం ఎత్తుకుని ఆడు భుజం ఎత్తుకుని మోసుకుపోతున్నాడట. చూసారా ఎలా శక్తి వచ్చేసిందో? అప్పటి వరకు లేవలేని స్థితిలో ఉన్నవాడు వాడు ఎవరన్నా వచ్చి లేవదీసి అందులో పాడతారేమో చూస్తున్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు వచ్చి ఒక మాట చెప్పాడో ఆ మాట వల్ల, యేసుప్రభు మాట వలన ఆడు శక్తి పొందుకొని బలాన్ని పొందుకొని అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యం వచ్చేసి అతను పడుకున్న మంచాన్ని ఎత్తుకుని మోసుకుని ఇంటికి పోయాడంట. చూసారా ఎంత అద్భుతమైన స్వస్థతో. ఇంకొక ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, వాడు 38 సంవత్సరాలుగా బ్రతికే ఉన్నాడు అక్కడ, వ్యాధి ఉన్నా కానీ. ఎందుకు బ్రతుకున్నాడు వాడు అక్కడ? దేవుడు వాడిని బ్రతికిస్తూ వచ్చాడు. వీడి విశ్వాసం ఎంత ఉందో చూద్దాం, వీడి నమ్మకం ఎంత ఉందో చూద్దాం, వీడి పట్టుదల ఎంత ఉందో చూద్దామని చచ్చిపోకుండా వాడిని యేసు ప్రభు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు బ్రతికించాడు అతన్ని. ఎందుకంటే యేసు ప్రభు మీద అతను నిరీక్షణతో ఉన్నాడు, యేసు ప్రభు మీద నమ్మకంతో ఉన్నాడు, యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము, ఆ నమ్మకత్వము అతన్ని బాగు చేసింది. ఆ 38 సంవత్సరాలు అతనికి రోగం ఉన్నా కానీ అతను అది ఏమీ చేయలేదు. ఇది మీకు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీలో చాలామందికి కొన్ని బలహీనతతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవి నన్ను ఏమైనా చేసేస్తుందేమో, ఇది నన్ను చంపేద్దేమో, ఇది నన్ను పడుకోబెట్టేస్తుందేమో, దీనివల్ల నేను ఏమన్నా పాడైపోతానేమో అని ఒకవేళ భయపడుతున్నారేమో. యేసు ప్రభు సన్నిధిలో నువ్వు ఉంటే ఆ రోగం నిన్నేమీ చేయదు. ఆమేన్. ఏ రోగము నన్నేమి, పాట ఉంది కదా, రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను
రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు, నా గుడారాన్ని సమీపించదు. ఏ రోగము నన్నేమి చేయదు, నా గుడారాన్ని సమీపించదు. లేనే లేదయ్యా ఎరే ఆధారం, దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రోగము నన్నేమి చేయదు, నీ గుడారాన్ని సమీపించదు. గుడారం అంటే మన ఇల్లు గుడారమే, మన శరీరము కూడా గుడారమే. మన గుడారాన్ని ఏ తెగులు సమీపించదంట. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కదా, ఇంక నీకు భయం ఏంటి? నువ్వు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కదా, మనకు భయం ఏంటి? ఏ రోగము కూడా దేవుడు మనల్ని మన చెంతకి రానివ్వడు. రోగంతో భయపడేవాళ్ళు, బలహీనతో భయపడేవాళ్ళు భయపడవలసిన అవసరం లేదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ రోగము నిన్నేమి చేయలేదు, ఒకరొక రోజు నేను స్వస్థపరుస్తాను, ఇక రోగమే లేకుండా చేసేస్తానంటున్నాడు దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఈ క్షణమే నిన్ను స్వస్థపరచగలడు ఆయన. ఏమో నువ్వు వాక్యం వింటుండగా నిన్ను స్వస్థపరచగలడు, నువ్వు ఆరాధనలో పాల్గొంటుండగా ఆరాధన అయ్యేటప్పటికి నిన్ను స్వస్థపరచగలడు దేవుడు. ఆయనకు అసాధ్యం. ఈ క్షణంలో కూడా నిన్ను బాగు చేసేగల సమర్థుడు ఆయన. ఆయన 38 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి 38 సంవత్సరాలు బ్రతికే ఉన్నాడు. మళ్ళా యేసు ప్రభు వచ్చి అతన్ని బాగు చేసి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. అతను పడుకున్న వ్యక్తి ఆరోగ్యవంతుడైపోయి బాగుపడిపోయి లేచి మంచం పట్టుకుని స్తుతించుకుంటూ దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ఊర్లో జనం అందరూ మతిపోయింది వాళ్ళకి. ఈడేంట్రా బాబు అక్కడ చచ్చిపోతాను అనుకున్నావు, ఈడేంటారు ఇంత బలంగా వచ్చేస్తున్నాడు ఏంటి వీడు, అందరికి మతిపోయింది. వాడు ఇంకా ఎన్నాళ్ళు బతికాడో చూడండి, ఇంకా ఎంతకాలం బ్రతికాడో చూడండి. వాడు దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన ఎంతకాలమైనా బ్రతికించగల దేవుడు, ఎలాంటి వ్యాధినైనా స్వస్థపరచగల దేవుడు. ఇంకొక మాట చెప్తాను నేను. ఏముంది దేవుడి సన్నిధిలో? ఫస్ట్ ఏం చెప్పాను? సంపూర్ణ సంతోషం ఉంది, ఆయన చేతిలో నిత్యము సుఖాలు ఉన్నాయి, తర్వాత ఘనత ఉంది, బలం ఉంది, ప్రభావం ఉంది, ఆరోగ్యం ఉంది. ఓకే, మూడవ అంశం కూడా నేను చెప్తాను. ప్రసంగి గ్రంథము 8:12 అమ్మ. ప్రసంగి 8:12. పాపాత్మలు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వంట దేనికి భయపడాలో దేనికి భయపడకూడదో దేవుడు చెప్తున్నాడు ఈ మూడవ అంశంలో. దేనికి భయపడాలంట? దేవునికి నువ్వు భయపడాలంట. దెయ్యాలకో అనారోగ్యానికో వేరే దానికో నువ్వు భయపడకూడదంట. ఎవరికి భయపడాలి? మనం దేవునికి భయపడాలంట. మనం ఏం చేస్తామంటే రివర్స్లో చేస్తాం. మనం అమ్మా రివర్స్లో చేస్తాం. భయపడవలసిన దేవునికేమో భయపడకూడని వాటికి మనం భయపడతాం. అవునా? దేవుడు అదే చెప్తున్నాడు. ఒరే బాబు, నువ్వు వాటిని చూసి భయపడకో, అనారోగ్యాలు చూసి భయపడకో, లేకపోతే దురాత్మలు చూసి భయపడకో, నన్ను చూసి భయపడు. నువ్వు నా ఒక్కడికి భయపడితే మిగతా వాటిలన్నిటికీ నిన్ను చూసి భయపడేలా చేస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను చూసి భయపడేలా చేస్తానంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? మనం భయపడే వాళ్ళకి భయపడాలి, దేవుని చూసి భయపడాలి. మనం దేవుని చూసి భయపడితే అప్పుడు ఆయనకి నీ మీద జాలి కలిగిద్ది, దయ కలిగిద్ది, వాత్సల్యం కలిగిద్ది, సంతోషం కలిగిద్ది నీ మీద.
సమాధానం కలిగి నా కుమారుడు నన్ను చూసి భయపడుతున్నాడు కదా, కాబట్టి తనకి ఏం కోరిక ఉందో ఆ కోరిక నేను నెరవేర్చాలి, ఆ కోరిక నేను తీర్చాలని ఆయన అనుకుంటాడు. తప్పకుండా ఆయన నీకు తీరుస్తాడు, తీర్చగల సర్వశక్తి సంపన్నుడు. బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడండి. బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. అతడు డైరెక్ట్గా దేవుడితో మాట్లాడేవాడు. చాలా భక్తిపరుడు, చాలా దేవుడు అంటే భయపడేవాడు. అతనికి డైరెక్ట్గా దేవుడు వచ్చి దర్శనమిచ్చి మాట్లాడేవాడు. ఒకరోజు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఆ బిలాము దగ్గరికి కొంతమంది మనుషుల్ని పంపించి, కొంత డబ్బు ఇచ్చి, కొంత ధనం ఇచ్చి పంపించి ఇశ్రాయేలు ప్రజల్ని శపించమని కోరతాడు. అప్పుడు ఈ బిలాము అంటాడు, మంచి కానీ చెడ్డ కానీ నేను నా దేవుని దగ్గర మాట తీసుకుంటే తప్ప నేను మీకు చేయను అని మీరు రాజుతో చెప్పండి అంటాడు. అని ఈ నైట్కి మీరు ఉండగలిగితే ఇక్కడ ఉండండి, ఈ నైట్ మీరు నా ఇంట్లో ఉండండి, నేను దేవుడితో మాట్లాడి పొద్దుడు మీకు సమాధానం చెప్తానంటాడు. దేవుణ్ణి అడుగుతాడు. ఆ నైట్ దేవుణ్ణి ప్రార్థించి అడుగుతాడు, ప్రభువా, ఇశ్రాయేలీల ప్రజలు ఈ రాజ్యం మీదకి దండెత్తుకుని వచ్చారు, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు వాళ్ళను శపించమని మీ దాసునైనా మీ ప్రవక్తనైనా మీ బిడ్డనైనా నా దగ్గరికి వచ్చారు, నన్ను వెళ్ళి శపించమంటారా అని అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా కుమారుడా బిలాము, వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? నన్ను నమ్ముకున్న బిడ్డలు కదా, నన్ను ఆరాధిస్తున్న బిడ్డలు కదా, వాళ్ళను నువ్వు శపించవద్దు అంటాడు. అప్పుడు బిలాము అలాగే ప్రభువా, నీవు చెప్పినట్లే నేను చేస్తాను అంటాడు. అని తెల్లవారిద్ది. బయట ఉన్నటువంటి ఆ రాజుగారి పంపించిన మనుషుల దగ్గరికి వచ్చి అంటాడు, ఇదిగో మనుషులారా, నా దేవుడు మీతో కూడా రావద్దన్నాడు, మీతో కూడా వెళ్ళొద్దన్నాడు, కనుక నేను ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి నేను రాను అంటాడు. అప్పుడు వచ్చిన మనుషులు రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి రాజుతో చెప్తారు, ఇదిగో ప్రభువా, బిలాము అనే పాస్టర్ గారు, బిలాము అనే దైవజనుడు నా వెనకాల రావడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే వాళ్ళ దేవుడు వెళ్ళొద్దన్నాడంట అని చెప్పారు. అప్పుడు రాజు ఏం చేశాడంటే మరలా రెండవసారి ధనధాన్యాలతో, వజ్ర వైడూర్యాలతో, రథములతో, గుర్రములతో మంత్రులను పంపించేశాడు రాజు. ఇవన్నీ చూస్తే ఈ బిలాముకి కళ్ళు చెదిరిపోయినాయి. ఇవన్నీ చూసి కళ్ళు చెదిరిపోయి, బాబోయ్, ఇవి తీసుకుంటే నాకు బోళ్ళంత ఆస్తి వచ్చేస్తుంది, ఇవి తీసుకుంటే బోళ్ళంత ధనం వచ్చేస్తుంది అని ఆశపడిపోతే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎలాంటి పరిస్థితిలోనైనా సరే దేవుడు ఆయన బిడ్డల్ని ఈగ కూడా వాళ్ళనివ్వడు అనే దానికోసం చెప్తున్నాను మీకు. ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే, ఈ ప్రవక్త ఏం చేశాడంటే, ఇవన్నీ చూసి కళ్ళు బయలుగలిపోయి, ఇంత ఆస్తి నేను సంపాదించగలనా, నా జీవితంలో నా వంశాలు తరతరాలు కూర్చొని తిన్నా కానీ తరగని ఆస్తిది, దీన్ని వదులుకోకూడదు అని మనసులో అనిపించి మళ్ళీ ఏమన్నాడంటే, మంచి కానీ చెడ్డ కానీ నా దేవుణ్ణి అడగకుండా నేను ఏ నిర్ణయము తీసుకోను, కాబట్టి ఈ రాత్రికి మంత్రి గారు మీరందరూ కూడా నా ఇంట్లో పడుకోండి, నేను ఈ రాత్రి దేవుడికి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి ఉదయం చెప్తాను, ఆయన వెళ్ళమంటాడో వద్దంటాడో, అప్పటి వరకు మీరు ఇక్కడే కూర్చోండి అన్నాడు. దేవుడికి ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు బిలాము ప్రార్థిస్తే దేవుడు మళ్ళా వచ్చేస్తే బిలాము అడిగాడు దేవుణ్ణి, ప్రభువా, మళ్ళీ వచ్చారు, పెద్ద పెద్ద మంత్రులను తీసుకుని వచ్చారు, మరి నన్ను వెళ్ళమంటావా వద్దంటావా అని అడిగాడు. దేవుడు 14 సార్లు చెప్తాడమ్మా, దేవుడు మాట ఇచ్చే ఆకాశము భూమి గతించినా కానీ ఆయన మాట మాత్రం నిలిసే ఉంటుంది. ఆయన ఒకసారి చెప్పేశాడు నువ్వు వెళ్ళొద్దని, మళ్ళీ అడిగితే తప్పు కదా. ఎందుకు అడిగాడు ఇతను మళ్ళీని? ఎందుకంటే బోళ్ళంత ఇక్కడ బంగారము, వెండి, వజ్ర వైడూర్యాలు, ఆస్తిపాస్తులు ఉన్నాయి. వాటికి ఆశపడి, ఈ లోక ఆశలకు ఆశపడి, ధనానికి ఆశపడి దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నాడు. మళ్ళా బతిమలాడుతున్నాడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? వెళ్ళు అన్నాడు. వెళ్ళు అంటే అప్పుడు ఈయనకి సంతోషం కలిగేసింది. గొప్ప తెల్లారింది, వచ్చేసాడు బయటికి. మంత్రి గారిని పిలిచి, మంత్రి గారు మీరు రెడీ చేసుకోండి, నేను వచ్చేస్తున్నాను, వచ్చి వాళ్ళని శపించేస్తాను నేను అన్నాడు. వీళ్ళకి ఆనందానికి అవధుల్లో గంతులు వేసుకుంటా వీళ్ళు రాజు దగ్గరికి వెళ్ళిపోయి చెప్పేశారు, రాజా
మంత్రి గారా మజాకా, నేను వెళ్ళాను, ఒప్పించేసాను, బిలామును ఒప్పించేసాను, ఇంక మీకు తిరగలేదు, మీ రాజ్యం మీదే, మీ రాజ్యం ఎక్కడికి పోదు, ఇంకా మీరు ధైర్యంగా నిశ్చితగా పడుకోండి అని రాజుతో చెప్పేస్తే రాజు కంగారికి పోతుంది. ఇప్పుడు ఎప్పుడు వస్తాడో బిలాము నా దగ్గరికి, ఎప్పుడు వస్తాడో బిలాము నా దగ్గరికి అని రాజు సింహాసనం దిగేసి కాలుగాలు పిల్లిలాగా వెనకే ముందుకు తిరిగేస్తున్నాడు. బిలాముని త్వరగా వెళ్ళి రథాలు కట్టించుకొని తీసుకొచ్చేయండి, బిలాము ఏం చెప్తే మనం అది చేసేద్దాం అన్నాడు. బిలాము రానే వచ్చాడు. వచ్చిన తర్వాత రాజుతో అన్నాడు, రాజు బిలామును ఎదుర్కొని సన్మానాలు సత్కారాలు చేసి, బిలామా నేను ఎంత గొప్ప చేసేస్తానో చూడు, ఈ రాజ్యంలో గొప్పవాడిగా చేసేస్తాను నేను, రా రా అని అతన్ని సన్మానించేసి గౌరవించేసేసి అతనికితో మాట్లాడినప్పుడు, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అని బిలాముని రాజు అడిగాడు. అప్పుడు బిలాము అన్నాడు, ముందు నేను వాళ్ళని శపించాలంటే నాకు కొన్ని కార్యక్రమాలు చేయాలి, అవన్నీ నువ్వు చెయ్యన్నాడు. ఏం చేయనంటే, బలిపీఠం కట్టు, కొండ మీద బలిపీఠం కట్టి అప్పుడు బలులు అర్పించేవారు. మేకపోతుల్ని, ఇలాంటి గొర్రెపోతుల్ని, కోడి దూడల్ని, ఎద్దుల్ని వేసేవారు యేసు ప్రభుకి, అంటే తండ్రి అని యెహోవా దేవునికి. అవన్నీ నువ్వు చెయ్యి, ఆ కార్యక్రమాన్ని చెయ్యి, అప్పుడు దేవుడు నాకు ప్రసన్నుడవుతాడు, నేను వాళ్ళని శపించేస్తానన్నాడు. అప్పుడు ఈయన కొండ మీద బీభత్సంగా బలిపీఠం కట్టేసేసి, బీభత్సంగా బలు అర్పించేసి, నైవేద్యాలు అర్పించేసేసి బోళ్ళంత చేసేస్తే అక్కడ నుండి కొండ మీద నుండి చూస్తుంటే కింద ఇశ్రాయేల్ ప్రజలు గొట్లగా కనపడుతున్నారు. కొన్ని లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజలు కనపడుతున్నారు. ఇదిగో వీళ్ళే నా రాజ్యం మీద దండెత్తుకొచ్చారు, నువ్వు ఈ కొండ మీద నుండి వాళ్ళని శపించే అన్నాడు. ఎస్, నేను శపించేస్తాను అని పాస్టర్ గారు వెళ్ళి రెడీగా యేసు ప్రభు ప్రార్థన చేసి వాళ్ళ మీద ఇలా శాపం ఇలా వేసేపోయాడు. శాపం వేసేస్తుంటే ఈ నోటి వెంబడి ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. హల్లెలూయా. నోటి వెంబడి ఏమొచ్చేస్తున్నాయి అండి? దీవెనలు వచ్చేస్తున్నాయి, ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి. ఈయనేమో తిట్టాలనుకుంటున్నాడమ్మా, బూతులు తిట్టాలనుకుంటున్నావు, నువ్వు నోరెత్తి బూతులు తిట్టాలనుకుంటున్నావు, కానీ బూతులకు బదులు ఏమొచ్చేస్తున్నాయండి? నువ్వు వాడిని పొగిడేస్తున్నావు, బూతులకు బదులు పొగిడేస్తున్నావు. చూసి వాళ్ళకి మతిపోతుంది, ఇదేంట్రా, చంపేస్తాను, పొడి చేస్తాను, కొట్టేస్తాను వెళ్ళాడు, వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పొగుడుతున్నాడు. నువ్వు సూర్యుడువు, నువ్వు వీరుడువు, నువ్వు బలవంతుడువు, నువ్వు ధైర్యవంతుడువు, నిన్ను కొట్టేవాడే లేదు, నువ్వు మహాశక్తివంతుడు అని పొగిడేస్తున్నాడు వెళ్ళి. అప్పుడేమో నేను నరికేస్తాను, చంపేస్తాను, కొట్టేస్తాను వెళ్దామని వెళ్ళాడు. తీరా వాడు ముందుకెళ్తలోకి వీడి నోటి వెంబడి వాడిని పొగిడేస్తున్నాడు. చూసేవాళ్ళకి ఎలాగ ఉంటుంది చెప్పండి, మతిపోద్ది. ఇప్పుడు అలాగే జరిగింది అక్కడ. రాజేమో శపించేస్తాడు కదా తీసుకొచ్చి బోళ్ళంత ఖర్చు పెట్టి బోళ్ళంత హడావుడి చేసి కొండ మీద తీసుకెళ్ళి బలిపీఠం కట్టించి బలులు అర్పించి నైవేద్యాలు చేసి హోమం చేసి నువ్వు శపించే అని చెప్పి, ఇతడు కూడా శపించేద్దేమే అని చెప్పి ఇలాగ శపించబోతుంటే నోటి వెంబడి ఏమొస్తున్నాయి అంటే వాళ్ళకి దీవెనలు వచ్చేస్తున్నాయి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అన్నట్లుగా దీవెనలు వచ్చేస్తున్నాయి, ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి. రాజుకు మతిపోతుంది, వెనకాల రాజుకు మతిపోతుంది. ఇదేంటి పాస్టర్ గారు, మిమ్మల్ని శపించమని తీసుకొస్తే మీరు దీవించేస్తున్నారేంటి? ఇంత ఖర్చు పెట్టి ఇంత బతిమాలి మీకోసం 1000 కళ్ళతో మేము ఎదురు చూసి మిమ్మల్ని మేము శపిస్తారు కదా అని తీసుకొస్తే మీరేంటండి మీరు వాళ్ళని దీవించేస్తున్నారు అంటే, అప్పుడు ఈయన ఏమన్నాడు తెలుసా? నేనేం చేయను బాబు, నేనేం చేయను చెప్పు. నా నోటి వెంబడి దేవుడు దీవెనలే పంపించేస్తున్నాడు, నా నోటి వెంబడి దేవుడు ఆశీర్వాదాలే పంపించేస్తున్నాడు. నేను చెప్పిద్దామనే వచ్చాను, కానీ నా నోడు దేవుడు ఈ విధంగా మార్చేశాడు, మరి నేనేం చేయను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా 3 సార్లు చేసిన 3 సార్లు దీవెనలే వచ్చేస్తాయి. అప్పుడు రాజు అంటాడు, నాయనా నీకు దండం, నువ్వు వాళ్ళని శపించొద్దు, నువ్వు వెళ్ళిపో బాబు, నీ వల్ల వాళ్ళకి బలం పెరిగిపోయేలాగా ఉంది, నీ ఆశీర్వాదం వల్ల ఇంకా బలవంతులు అయిపోయేలాగా ఉన్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మన మీదకి ఎవరైనా ఆపద రప్పించాలన్నా కానీ దాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చేస్తాడు, ఆశీర్వాదాలుగా దీవెనలుగా మార్చేస్తాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? ఆయన సర్వశక్తి సంపన్నుడు కాబట్టి ఆయన సన్నిధిలో ఉంటే మనకేమొస్తాయండి? శాపాలన్నీ ఆశీర్వాదాలుగా మారిపోతాయి, శాపాలన్నీ ఆశీర్వాదాలుగా మారిపోతాయి, ఆపదలన్నీ ఆశీర్వాదాలుగా మారిపోతాయి, కష్టాలన్నీ సుఖాలుగా మారిపోతాయి, నష్టాలన్నీ సంతోషాలుగా మారిపోతాయి.
దేవుడు సర్వశక్తి సంపన్నుడు. అందుకే నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి. ఇవన్నీ మనకు రావాలంటే మనం ఏం చేయాలండి? ఆయన సన్నిధిలో ఉండి ఆయన ఆరాధించాలి. అప్పుడు ఈ సుఖాలు, ఈ సంతోషాలు, ఈ ఆనందాలు, ఈ ఆరోగ్యాలు అన్నీ దేవుడు మనకిస్తాడు. అనారోగ్యాలు కూడా ఆరోగ్యాలుగా మార్చేస్తాడు దేవుడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.